స్క్రబ్ టైఫస్ ఏపీని వణికిస్తోంది. స్క్రబ్ టైఫస్లో ఇప్పటికే స్క్రబ్ టైఫస్తో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 1592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 420 కేసులు నమోదయ్యాయి. ఈ స్క్రబ్ టైఫస్ విజృంభణపై ఇప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతోంది. వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడవచ్చు, మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఇలా అన్ని విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. మన ఆర్టీవీతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్. అలాగే మరికొద్ది సేపట్లో మల్లీశ్వరి గారు కూడా జాయిన్ అవుతారు, నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్టీవీ. చెప్పండి. కెన్ యూ హియర్ మీ? శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? yes sir, వినపడుతుంది సార్. శ్రీనివాస్ గారు, అసలు ఏంటి స్క్రబ్ టైఫస్? సార్, స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన పారాసైటల్ ఇన్ఫెక్షన్ సార్. అది రికెట్సియల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది కామన్ గా 1930లో జపాన్ లో ఫస్ట్ డిటెక్ట్ చేశారు సార్. ఇది తర్వాత మిగతా ఏరియాస్ లో కూడా అంతా ఒకరొకరు కనుక్కుంటూ వచ్చారు. ఇది ఒక రకమైన రికెట్సియల్ ఇన్ఫెక్షన్. మనుషులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఏ విధంగా వస్తుంది అంటే, మైట్స్ అని ఉంటాయి సార్, చిగ్గర్స్ అంటాం మనం, ట్రాంబుక్యులేట్ మైట్స్ అని. ఇవి యాక్చువల్ గా ఫార్మ్స్ లలో ఉంటది, అంటే వెజిటేషన్స్ ఉండే చోట, అంటే మొక్కలు వాటి చోట ఉంటాయి, వాటిలో ఉంటుంది అది యాక్చువల్ గా. సో వాటిలో ఈ రికెట్సియల్ ఇన్ఫెక్షన్ ఆ మైట్స్ ద్వారా మనుషులకు వస్తుంది. మైట్స్ ఇవి కుడతాయి మనకు, ఒక రకమైన చిన్న క్రిమిలు. అవి యాక్చువల్గా మనం కనుక్కోలేము కూడా, సరిగా మనకు అంతగా కనపడవు కూడా. అవి చిన్నవి, అవి మన శరీరంలో ఏ భాగంలో అయినా కుట్టొచ్చు. అవి కామన్ గా కాళ్ళకు చేతులకు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లో కుడుతుంటాయి. అవి అండర్ కవర్ పార్ట్స్ లో కూడా కుడుతుంటది, మనకు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైనా కుట్టొచ్చు. అవి శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పారాసైట్ అనేది ఇంట్రాసెల్యులర్ పారాసైట్, ఇది సుసుగాముషి అంటాం దీన్ని. ఇది వెళ్ళిపోయి బాడీలో రక్తంలో కలిసిపోతుంది. ఇది దగ్గరగా మనకు ఒకసారి బయట అయిన తర్వాత, ఆ మైట్ నుంచి బయట అయిన తర్వాత 6 నుంచి 21 రోజుల వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటది. ఆ తర్వాతనే మనకు లక్షణాలు కనపడతాయి. ఈ రకమైన లక్షణాలు వస్తుంటాయి పేషెంట్స్ లో. మనకి కామన్ గా వచ్చే లక్షణాలు ఏంటివంటే, జ్వరం, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంటది. ఫీవర్ ఎన్ని టాబ్లెట్స్ పెట్టినా, ఎంత పెట్టినా కూడా తగ్గదు మనకు, అన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా తగ్గదు. తర్వాత బ్లడ్ కల్చర్ పంపిస్తాము, అది కూడా నెగటివ్ లాగానే కనపడుతుంది మనకు. కాకపోతే బాడీ పెయిన్స్ తో పాటు, హెడేక్ తో పాటు చిల్స్ వస్తాయి, అంటే చలి జ్వరం వస్తుంది బాగా. తర్వాత కొంచెం మిగతా సిమ్టమ్స్ ఒకటొకటి పెరుగుతూ పోతాయి, అంటే మనం తొందరగా కనుక్కోకపోతే. అంటే ఎలాంటివి అంటే, చర్మం మీద చిన్న ర్యాష్ వస్తుంది. తర్వాత బ్లాక్ ఎస్ఆర్ అంటాం దాన్ని, అంటే బ్లాక్ కలర్ గా ఒక దద్దు లాగా వస్తుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటాం. అది ఉంది అంటే డెఫినెట్ గా డిజీజ్ స్క్రబ్ టైఫస్ అని చెప్పొచ్చు మనం క్లినికల్ గా చూసడానికి. కానీ అది టైం తీసుకుంటది మనకు కనుక్కోవడానికి. ప్లస్ అది కనుక్కోవడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే మన స్కిన్ అంతా డార్క్ స్కిన్ కాబట్టి ఆ ఫేర్ స్కిన్ ఉండే వాళ్ళలో అయితే ఈజీగా కనుక్కోగలుగుతాం. అది కొంచెం డిఫికల్ట్ ఉంటది. ప్లస్ అండర్ కవర్ ఏరియాస్ లో ఉన్నప్పుడు కనుక్కోవడం కష్టము. ఇంకొకటి ఎందుకు మిస్ అవుతాము అంటే, జనరల్ గా అది ఎప్పుడో కుట్టింటుంది, మనకు కుట్టినట్టు కూడా అనిపించదు. మనకి జ్వరం వచ్చేసరికి దగ్గర 6 నుంచి 21 రోజులు పడుతుంది, కాబట్టి అది మిస్ అయ్యే అవకాశాలు కనపడతాయి. ఇందుకు లేట్ అవుతుంది మనకు కనుక్కోవడం. ఇంకా లక్షణాలు ఏమొస్తాయి అంటే, వామిటింగ్స్ వస్తాయి, లూజ్ మోషన్స్ వస్తాయి, తర్వాత ఫిట్స్ రావచ్చు, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ చూపించచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించచ్చు స్లోగా. తర్వాత చిన్న గడ్డలు గొంతు కింద, ఇట్లా లింఫ్ నోడ్స్ అంటాం మనం, ఈ లక్షణాలన్నీ వస్తాయి. తర్వాత ఆయాసం వస్తుంది, నిమోనియా వస్తుంది, ఏఆర్డిఎస్ అంటాం, అంటే లంగ్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆయాసం వచ్చేసి ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది. ఇవి లేట్ స్టేజెస్ లో వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లో మనం కనుక్కోగలిగితే, అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో సస్పెక్ట్ చేయగలిగితే, అంటే కొంచెం ఈ ఫార్మర్స్ ఈ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళలో ఎక్కువ భాగం వీళ్ళలో ఉంటది. కామన్ గా అంటే ఫీమేల్స్ లో కొంతవరకు చూస్తాం, ఎందుకంటే ఎక్కువ పొలాలకు పోయేది ఫీమేల్స్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఉండదు. బట్ ఎక్కువ మంది వాళ్ళు పొలాలకు పోతారు కాబట్టి వాళ్ళలో చూస్తాం, మగవాళ్ళకి రాదని కాదు అర్థం. ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, మనతో మల్లీశ్వర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి మల్లీశ్వర్ గారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. మల్లీశ్వర్ గారు నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్. మల్లీశ్వర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ.
నమస్తే అండి. యా మల్లేశ్వరి గారు, మనం ఈ స్క్రబ్ టైఫస్ గురించి మాట్లాడుతున్నాం. సో మీ దగ్గర కండిషన్ ఎలా ఉంది? మీ హాస్పిటల్ ఏమైనా కేసెస్ వస్తున్నాయా? చుట్టుపక్కల బాగా కేసెస్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. జీజీహెచ్ అయితే ఇంతవరకు కేసులు అయితే రాలేదండి. మాకు కిట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఉన్నాము. సస్పెక్టింగ్ కేసెస్ మాకు ఇన్వెస్టిగేషన్స్ కి పంపించండి అని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఓకే, 2 ఉన్నాయి సస్పెక్టింగ్ కేసెస్ అని చెప్పి ల్యాబ్ కి పంపించారు మైక్రోబయాలజీకి. ఓకే, ఆ 2 నెగిటివ్ వచ్చాయి. ఇంతవరకు అయితే పాజిటివ్ కేసెస్ నంద్యాల జీజీహెచ్ లో లేవండి. ఓకే, అంటే గవర్నమెంట్ ఇప్పటికే ఈ విషయంలో సమీక్ష కూడా చేసింది అంటున్నారు. అంటే సీఎం గారు కూడా ఈ విషయంలో మాట్లాడారంటూ చెప్తున్నారు. మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఈ విషయంలో గవర్నమెంట్ నుంచి? అవునండి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ మాట్లాడారు. మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ద్వారా మాకు డిఎంఈ నుంచి కలెక్టర్ కి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. కిట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఉండండి, వాళ్ళకి ఐసోలేట్ చేయండి బెడ్లు కానీ అని అన్నారు. 10 బెడ్లు పీడియాట్రిక్స్ లోనా జనరల్ మెడిసిన్ లోనా అలా చేసాము. అయితే అలర్ట్ ఉన్నాం కానీ ఈ కేసులు అయితే ఒకటి రాలేదండి. ఓకే, అంటే ఆర్ఆర్టీ టీమ్ అని కానీ రెడీగా ఉంది. ఓకే, ఒక మైక్రోబయాలజిస్ట్, ఒక జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్, ఒక ఎపిడమియాలజిస్ట్, ఒక సర్వే చేసే ఆయన సర్వీలెన్స్ రిపోర్టరు, ఒక మైక్రోబయాలజీ, వీళ్ళంతా కలిసి ర్యాపిడ్ టీమ్ కింద వస్తారండి. ఓకే ఓకే, రెడీగా ఉంది. ఎక్కడైనా పెరిఫెరీలో కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఈ ర్యాపిడ్ టీమ్ అక్కడికి వెళ్ళాలి, ఏం అవసరమో అక్కడ చెయ్యాలన్నమాట. అయితే ప్రస్తుతానికైతే ఏమి కేసులు అయితే రాలేదండి మాకు. అంటే జనరల్గా ఇప్పుడు ఎందుకు ఇప్పుడే కనిపిస్తున్నాయి? ఇంతకు ముందు పెద్దగా ఇక్కడ విన్న అనుభవం లేదు మాకు. ఇప్పుడే వినిపించడానికి కారణం ఏంటి? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వెదర్ చేంజ్, లేదంటే ఏదైనా సీజనల్గా వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకేదైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా ఇప్పుడే ఇది వినపడడానికి? మామూలుగా ఈ చలికాలము వానకాలమే వస్తుంటాయండి. ఇది ఇప్పుడే కాదు, 10 ఏళ్ళ నుంచి అయితే నేను వింటున్నాను. నేను పీడియాట్రిక్ హెచ్ఓడిగా ఉండేదాన్ని అనంతపూర్లోన. అప్పుడు చిన్నపిల్లలకు కానీ చాలా ట్రీట్మెంట్ ఇచ్చాము. అప్పట్లో అయితే ఏది డెత్లు అయితే కాలేదు కానీ విత్ డాక్సిసైక్లిన్ బాగా రెస్పాన్స్ వచ్చింది, మంచిగానే బాగా రికవర్ అయిపోయినారు. ఇప్పుడే కొత్త డిసీజ్ అయితే కాదండి ఇది. ఓకే ఓకే, ఫీవర్ లో ఇదొక టైప్ అండి, స్క్రబ్ టైఫస్ అని. కొత్త డిసీజ్ అయితే కాదు. డాక్సిసైక్లిన్ కానీ మన కొత్త డ్రగ్ ఏం కాదు. ఎప్పుడూ అమ్మమ్మలకి ఉన్న టెట్రాసైక్లిన్స్, PP4 అవన్నీ పెన్సిలిన్స్ ఉన్నాయి. అలాంటప్పటి నుంచి ఉన్న డ్రగ్ అది కానీ డాక్సిసైక్లిన్ సింపుల్ గా అది చాలా చీప్ డ్రగ్. ఆ డ్రగ్ పెట్టిన ఒక 2 or 3 డోసెస్ కి తగ్గిపోతాయండి సిమ్టమ్స్ అన్ని. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్ వచ్చిండేవి, ఇప్పుడు కొత్తవేం కాదు అంటున్నారు. బట్ వై ఆల్ దిస్ ప్యానిక్ నౌ? ఇప్పుడు ఎందుకని కొంచెం అంటే మరణాల సంఖ్య కనిపిస్తుంది మనకి, అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువైన ఈ ఇయర్ లోన నాకు తెలిసి ఎక్కువ వర్షాలు ఉన్నాయి. దానివల్ల అంటే ఎప్పుడు పుడుతున్నాయి అనుకోండి, డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఇమ్యూనిటీ కానివ్వండి. అంటే ఈ డెత్ ఈస్ బికాస్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ అని చెప్పలేమండి వాళ్ళవి. అంటే అది టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, ఈ స్క్రబ్ టైఫస్ వల్లే డెత్ అనేది కన్ఫర్మ్ చేయలేము. వాళ్ళ అండర్లైన్ కాజెస్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వేరే చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారనుకోండి పేషెంట్, ఆ టైంలో రొటీన్ గా అన్ని గాని డెంగ్యూ గాని ఇది గాని అన్ని చేపిస్తారు. మామూలుగా ఫీవర్ ఉంది అన్నప్పుడు అప్పుడు యాక్సిడెంటల్ గా అది పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. సో మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఇమ్యూనిటీ ఆఫ్ ది పేషెంట్. ఇవన్నీ బాగున్నాయంటే ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కానీ రావండి. ఆ మైట్ పుట్టిన తర్వాత ఒక్కొక్కరికి అసలు సిమ్టమ్స్ కానీ రావు. కొంతమందికి వస్తాయి కానీ మామూలు జ్వరం లాగే. ఆ ర్యాష్ అది వచ్చినప్పుడు అమ్మవారు అంటుంటారు కొన్ని ఏరియాస్ లోన, అమ్మవారు లాగా కనిపిస్తుంది అది ర్యాష్ అంతా ఒళ్ళంతాను. చాలా రూరల్ ఏరియాలో అయితే అమ్మవారే అనుకుంటారు దాన్ని. ఈ స్క్రబ్ టైఫస్ అనే పేరు వాళ్ళకి తెలియదు, అయినా ఏదేదో చేసుకుంటారు, ఆయన బాగా అయిపోతాయి. కొన్ని కేసెస్ కొన్ని బ్యాడ్ అవుతాయండి. ఓకే ఓకే,
మనతో శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. ఒకసారి నేను శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడతాను. శ్రీనివాస్ గారు, మీరు ఏమైనా చూసారా ఇలాంటి కేసెస్ మీ పరిధిలో ఎక్కడైనా కనిపించాయా? ఇవి ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి సార్. ఈజీగానే అంటే డయాగ్నోస్ చేసుకుని ఈజీగానే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతారు సార్. జనరల్ గా అయితే డెత్స్ చాలా రేర్ గా జరుగుతాయి సార్. మనం అర్లీ డిటెక్షన్ అయితే సింపుల్ గానే జరిగిపోతాయి సార్. అంత భయపడాల్సినంత అదైతే కాదు సార్. యాక్చువల్ గా మనం లేట్ గా కనుక్కుంటే సింపుల్ టాబ్లెట్స్ తోటి తగ్గుతాయి సార్. మనకి అంత మామూలు ఫీవర్ వచ్చినది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఫస్ట్ లోనే కనుక్కోవాలి సార్ మనం. అంటే మల్లేశ్వరి గారు చెప్పినట్లుగా అతి కొద్ది మందిలో మేబీ తెలియక ఇది అమ్మవారు అనుకొని వాళ్ళ సొంత వైద్యాలు చేసుకోవడం లాంటివి ఉంటాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇప్పుడు కొంతమందిలో వచ్చినా కానీ పెద్దగా లక్షణాలు రాకుండా ఏదో జ్వరం అనుకొని ఇంకోటి అనుకొని టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయా? ఉంటాయి సార్. అంత సింపుల్ దే సార్. మామూలు ఫీవర్ లాంటిదే సార్ ఇది యాక్చువల్ గా. అంటే మనకు కారణం తెలియకుండా ఉండే ఫీవర్ లాంటిది సార్. అంటే వైరల్ ఫీవర్ అనుకుని వదిలేస్తాం కదా సార్, అట్లాంటివి సార్. అంటే ఓకే, అంటే ఎటువంటి వాళ్ళలో ఇవి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే ఆల్రెడీ అప్పటికే ఏదన్నా హెల్త్ ఇష్యూస్, పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉందంటారా ఇలాంటి వాటిని? అట్లానే లేదు సార్. మామూలుగా ఎవరైనా సరే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళలో కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. లేట్ గా కనుక్కోవడం మెయిన్ రీజన్ సార్. సింపుల్ గా తగ్గిపోతాయి సార్. ఇది జస్ట్ సింపుల్ టాబ్లెట్ తోటి డాక్సిసైక్లిన్ లేదంటే అజిత్రోమైసిన్. ప్రెగ్నెన్సీలో డాక్సిసైక్లిన్ ఇవ్వలేం సార్, అజిత్రోమైసిన్. దీంతో కూడా సింపుల్ గా తగ్గిపోతాయి సార్, అంతే సార్. ఓకే, అంటే ఇది వచ్చిన తర్వాత జనరల్ గా కొంచెం సివియర్ అవుతుంది కదా కొంతమందికి. ఇప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కారణం ఏమై ఉండొచ్చు అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వలన, కొంచెం లేట్ గా హాస్పిటల్ కి రావడం వలన, మిగతా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత రావడం వలన, అది కనుక్కోవడంలో లేట్ అవ్వడం వల్ల అవుతుంటాయి సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ విషయంలో ఏదన్నా ప్రజలకి అవగాహన కల్పించడానికి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మరి అంత అవసరం లేదని ఏమైనా నిర్ణయానికి వచ్చారంటారా? అంటే ఇది ఎలాగో వచ్చినా ఒకవేళ ఈజీగా తగ్గిపోయే కేసే కాబట్టి అని మీరు అంటున్నారు కాబట్టి, సో ఈజ్ దేర్ ఎనీ ఏదైనా ప్రచారం చేయడం కానీ, ఇలాంటివి వస్తున్నాయి జాగ్రత్తగా ఉండని చెప్పడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? తప్పకుండా జరుగుతున్నాయండి. ఎందుకంటే అంత పానిక్ గా ఉంటున్నారు పేషెంట్లు గానీను. ఆ పేరు కొత్త జ్వరం వచ్చిందంట అని. మేమేమంటే హాస్పిటల్ కాబట్టి టెర్షరీ కేర్ కదండి మాది. మాకు డిఎంఎండ్హెచ్ఓ సార్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వాళ్ళంతా ఉంటారు కదా, సెకండరీ హెల్త్ కి చూసుకునే వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారండి పెరిఫెరీలో. ఓకే, మాకు ఓపీకి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాం. మాకైతే క్యాంపులు అట్లా పెరిఫెరీకి వెళ్ళేదానికి ఉండదు, మాకు జీజీహెచ్ లోనే సరిపోతుంది. వీళ్ళైతే డిఎంఎండ్హెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయడం, ఇది అని అనుకుంటున్నారు, ఇదేం కాదు మామూలు జ్వరం లాగే, అయినా మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి అని అవేర్నెస్ అయితే ఇస్తున్నారండి. ఆల్రెడీ ఒక 4-5 రోజులు అయింది అది స్టార్ట్ అయ్యే. వీళ్ళు వాళ్ళ పెరిఫెరీ అదే పిహెచ్సికి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఏ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రిస్క్ ఎక్కువ మల్లేశ్వర్ గారు ఈ విషయంలో? అంటే విలేజెస్ లో, పొలాల్లో ఎక్కువగా ఉంటాయా, లేకపోతే ఎక్కడ ఉంటాయి ఇవి ఎక్కువ? రూరల్ ఏనండి, విలేజెస్ ఎక్కువ. రూరల్ షబ్ ఇట్లాగా వృక్షాలన్నీ ఎక్కువ అడవిలాగా ఉంటది కదండి, అక్కడ ఎక్కువ పశువులు ఇవన్నీ ఎక్కువ ఉండే దగ్గర. అవి జూనోటిక్ డిసీజ్ అంటాం మామూలుగా. జూనోటిక్ అంటే ఒక పశువులను పుట్టినప్పుడు దాంట్లో ఈ మైట్ కి రావడము, ఆ మైట్ లో ఉండేది ఓరెన్షియా, శిశుకాముషి, దీంట్లోకి ప్రజలకు పుట్టినప్పుడు అది అలాగొస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ లో కామన్, అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్ కి కామన్. అందుకని ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ముందే అవేర్నెస్ ఉండదు దేనిపైన కానీ, వాళ్ళలో కంపల్సరీగా అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, నేను చిన్నపిల్లల డాక్టర్ని. మామూలుగా చిన్నపిల్లల డాక్టర్ లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మాల్ న్యూట్రిషన్ అని. ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ ట్రైబల్ ఏరియాలో ఉంటుంది వాళ్ళకి. అందుకని ఈ మాల్ న్యూట్రిషన్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఏ డిసీజ్ వచ్చినా గానీ తొందరగా వాళ్ళ అఫెక్ట్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అది దీంట్లో ఉంటుంది. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, సీనియర్ సిటిజన్స్ అట్లా అంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఒకటే
అనేది మామూలు నానుడు ఉంది. అది ఈవెన్ సైంటిఫిక్ గా కానీ కామన్ అనమాట. అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు హెల్దీగా లేని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఫీవర్ వచ్చినా వాళ్ళకి అనవసరం ఇదేనా అదేనా అని బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అందరి దగ్గర కానీ కిట్లు సప్లై చేశారు, ఒక టెస్ట్ చేసేస్తారు వాళ్ళు, అవునా కాదా అనేది తెలుస్తుంది. అందుకని జనాలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మామూలు జ్వరం లాగే తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అదొకటి. మంచి ఫుడ్ తీసుకోండి ఉన్నంతలో, పండ్లు కూరగాయలు, అప్పుడు ఫ్రెష్ గా చేసిన ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉండి జ్వరం 1 రోజు 2 రోజులు వచ్చిందంటే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే తప్పులేదు. ఓకే ఓకే. అండ్ శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది, సో ఈ సీజన్ వల్ల కూడా కొంత పెరుగుతుండే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మల్లేశ్వర్ గారు మాట్లాడినా సరే వర్షాలు ఎక్కువగా పడడం ఇవన్నీ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటున్నారు. సో సీజన్ తర్వాత మళ్ళీ ఇది న్యూట్రల్ అయ్యే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తుంది కాబట్టి చాలా వరకు తగ్గిపోవచ్చు సార్. యాక్చువల్ గా ఎక్కువ దీని మీద అంతా ఫోకస్ చేస్తాం, అందరికి ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా వస్తారు పేషెంట్స్ కూడా సార్. అండ్ ఇంకా ఎలాంటివి వచ్చే అవకాశం? ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది, చాలా మందికి చిన్న చిన్న ఫ్లూస్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెసిఫిక్ గా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా మనం? ఇది లేదు సార్, ఇది ఒకరి నుంచి ఒకరికైతే రాదు సార్. అంటే మనిషి నుంచి మనిషికి అయితే ట్రాన్స్మిషన్ లేదు సార్. ఇది ఓన్లీ మైట్ మనిషికి కుడితేనే వస్తుంది సార్. ఇది ఆ మైట్ ఎక్స్పోజర్ కాకుండా ఉండగలిగితే, అంటే ఆ ప్రొటెక్షన్ చేయగలిగితే మిగతా ఏ రకమైనది ఇబ్బంది ఉండదు సార్. అంటే ఒకరి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ అయితే కాదు సార్. ఓకే రైట్. అది దాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఆ మైట్స్ ఉండే ఏరియాలో కొంచెం జాగ్రత్తగా కవర్ చేసుకొని మొత్తం ఉంటే గాను చాలా వరకు మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు సార్. ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ గారు, అంటే మేము కూడా అవగాహన కల్పిస్తున్నాం, ఓ పక్క ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలు తీసుకున్నారు, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ప్రజలకు కొంత అవగాహన కల్పించడానికి. సో మీరేం చెప్తారు చివరిగా? మనం మరొకసారి ఈ విషయం గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం, ఇన్ డీటెయిల్ గా. మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా ప్రజలకి ఆర్టీవీ వేదికగా ఈ విషయం గురించి? సార్, నెగ్లెక్ట్ చేయొద్దని సార్. ఫస్ట్ ఫీవర్ అది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాటి లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ గారికి చెప్పుకుంటే, డాక్టర్ గారు దాన్ని కానీ సస్పెక్ట్ చేస్తే ల్యాబ్ టెస్ట్లు 5 days తర్వాత పంపిస్తాం సార్. అది 5 days కి మనకు దాంట్లో యాంటీబాడీస్ తయారవుతాయి సార్. ఆ లక్షణాలను బట్టి మనం ముందే పెట్టేస్తాం సార్ టాబ్లెట్స్. సింపుల్ గా ఈజీగా తగ్గే ఇన్ఫెక్షన్ సార్. ఇది అంత భయపడాల్సింది కాదు. మనం లేట్ గా అవుతే అప్పుడు ఇబ్బంది సార్. కాబట్టి చిన్న జ్వరం అయినా సరే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని చూపించుకోగలిగితే, మీరు మామూలుగా ఏం చేస్తున్నారంటే అందరూ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి టాబ్లెట్ వాడేస్తారు సార్ రొటీన్ గా. అంటే మామూలుగా చేసే మిస్టేక్ అది. కొంచెం లేట్ గా ప్రెజెంటేషన్ అవుతున్నారు సార్. అంటే మెడికల్ షాప్ లో తీసుకెళ్తారు, ఆ పారాసెటమాల్ వేసుకుంటారు. బట్ దిస్ ఈస్ కొంచెం డిఫరెంట్ అనేది కొంచెం ఆలోచించుకొని, లక్షణాలు కొంచెం ఇలా వస్తున్నాయి, ఫీవర్ తగ్గట్లేదు 2వ రోజు 3వ రోజుకి అని అన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ నీరసం అనిపిస్తుంది అలా అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే తొందరగా తగ్గిపోతాయి సార్. బాగా రెస్పాన్స్ ఉంటుంది సార్ దీనికి. ట్రీట్మెంట్ కి పేషెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతారు సార్. దీని టాబ్లెట్ ఫార్మ్స్ ఉన్నాయి, లేదా ఇంజెక్షన్స్ ఫార్మ్స్ లో కూడా ఇస్తాం సార్ ఎక్కువ సివియర్ ఉండే వాళ్ళకి. సో అందరికీ అయితే తగ్గే అవకాశాలే ఉంటాయి సార్. మనం లేట్ చేసి కాంప్లికేషన్స్ వస్తే తప్ప, అదర్వైజ్ చాలా సింపుల్ డిసీజెస్ సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. మల్లేశ్వరి గారు, అంటే మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఈ విషయంలో కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్, ఇప్పుడు మనం వాడే ఈ టాబ్లెట్స్ ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి ఇవి కాకుండా వేరే పద్ధతుల్లో కూడా కొంతమంది కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అండ్ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా కొంతమంది మెడిసిన్ డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి నచ్చినవేవో వాళ్ళు అడిగి ఏదో తీసుకొచ్చుకుంటూ ఉంటారు. సో ఈ రెండు విషయాల్లో ఎలా మనం చూడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ ద్వారా తగ్గించుకోవడానికి ఇలాంటివి? వేరే మెడిసిన్స్ అయితే మాకు తెలియదండి. ఆయుర్వేదిక్ అవి ఏమైనా ఉన్నాయేమో మాకు తెలియదు. అలోపతిక్ గురించి మాత్రం చెప్పగలము. మెడికల్ షాప్ లో కానీ అంత ఫ్రీగా కానీ అన్ని డ్రగ్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. అంటే పారాసిటమాల్ ఒక్కటి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. పారాసిటమాల్ ఫీవర్ ఒక్కటి అప్పుడు టెంపరీగా తగ్గిస్తుంది. ఏమంటే యాంటీబయాటిక్స్ ఏమంటే ఒక్కొక్క మెడికల్ షాప్ వాడు ఒక్కొక్క యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు పేషెంట్ డెవలప్స్ ద రెసిస్టెన్స్ టు దట్ యాంటీబయాటిక్.
ఓకే. అనవసరంగా యాంటీబయాటిక్ ఇర్రెగ్యులర్ గా వాడడము, చాలా రోజులు వాడడము, అవసరం లేకపోయినా వాడడము, దీని మూలాన రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా అయిపోతుంది. అందుకని యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ అల్లోపతిక్ డాక్టర్ స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇండికేషన్ ఇస్ దేర్ ఆర్ నాట్ అనేది ముందు కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఆ కన్ఫర్మ్ అయితేనే యాంటీబయాటిక్ తీసుకోవాలి. ఏం కాదులే ఈ సీజన్ లో ఉంది కదా స్క్రబ్ టైఫస్, ఈ స్క్రబ్ ఇది వేసుకోపోండి అని మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈజీగా దొరకకూడదు యాంటీబయాటిక్స్. పారాసిటమాల్ ఇవ్వండి, నో ప్రాబ్లం. పారాసిటమాల్ రెసిస్టెన్స్ అంటూ ఉండదు. యాంటీబయాటిక్స్ ఏ యాంటీబయాటిక్ అయినా కానీ మెడికల్ షాప్స్ లో ఫ్రీగా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదే ఇవ్వకూడదు, దొరకకూడదు. ఇప్పుడు చాలా రెసిస్టెన్స్ కేసెస్ వస్తున్నాయండి. ఎంత పెద్ద యాంటీబయాటిక్ పెట్టినా ఒక జబ్బు వచ్చినప్పుడు ఏది పని చేయదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఇవన్నీ ఉన్నాయి దాని వల్ల నష్టాలు. అందుకని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడితే మంచిది. అది ప్రజలుగానే అర్థం చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. ఇంత ముందు కాలంలాగా కాదు, 1 or 2 decades వెనక ఉన్నట్టు జనాలు లేరు. జనాల్లో ఎడ్యుకేషన్ ఉంది, అయినా కానీ మళ్ళీ పోతుంటారు, మెడికల్ షాప్ పోతారు, ఇట్లా ఉంది నాకు అని వాళ్ళతో అడిగి తెచ్చుకుంటుంటారు. అది వీళ్ళు మానాలి, వాళ్ళు ఇవ్వడం వాళ్ళు మానాలి. ఇది ఫస్ట్ ప్రైమరీ అండి. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వర్ గారు మాతో మాట్లాడినందుకు. ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ప్రజలకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఎనీథింగ్ స్పెసిఫిక్ అయితే ఇంకేం లేదండి. మళ్ళీ చెప్పడము, వాళ్ళకి జ్వరం వచ్చిందంటే ఎట్లాగో ఇప్పుడు ఇది ఎక్కువ కొత్తదే అని అనుకుంటున్న జనాలు ఏ జ్వరం వచ్చినా భయపడకుండా ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూపించుకొని డాక్టర్ ఏం అడ్వైజ్ చేస్తే అది ఫాలో అవ్వడం మంచిది. ఇంకొక విషయం అడిగారు మీరు, ఇది అట్లా కంటిన్యూ అవుతుందా, ఇక్కడికి అయిపోతుందా అని. మెడికల్ లో ఏంటంటే డిసీజెస్, ఎపిడమిక్, పాండమిక్, ఎండమిక్ అని రకరకాల పేర్లు ఉంటాయండి. ఏమంటే సీజనల్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, మన డెంగ్యూ అవి. ఒకప్పుడు అది సీజనల్ డిసీజ్ అనుకునే వాళ్ళం, అంటే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు డెంగ్యూ. ఇప్పుడు ఏంటంటే ఎండమిక్ అయిపోయింది. ఎండమిక్ అంటే త్రూ అవుట్ ఇయర్ ఎప్పుడైనా రావచ్చు. అంటే డ్యూరింగ్ సీజన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. అంతే. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రాదా అంటే వస్తుంది, పాజిటివ్ ఉంటున్నాయి, చేస్తున్నాం కదా. అయితే నంబర్ తక్కువ ఉంటది. జూలై, ఆగస్టు ఆ తర్వాత నుంచి కేసెస్ 80, 90, 100 గానే అవుతాయి. అంతేగాని ఇది పర్టికులర్ గా ఈ సీజన్ లోనే వస్తుందని కానీ చెప్పలేము. నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గొచ్చు కానీ త్రూ అవుట్ ఇయర్ కానీ ఉండొచ్చు. ఇక్కడ మలేరియా ఈ సీజన్ లోనే ఉంటుంది అనేది లేదు కదా, త్రూ అవుట్ ఇయర్ వస్తుంది. అలాగే ఇది కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా కానీ జ్వరం వస్తే ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏం అడ్వైస్ చెప్తే అది ఫాలో అయితే అందరూ మంచిగా ఉంటారు, బాగుంటారు. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు ఆర్టీవీతో మాట్లాడినందుకు, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఈ స్క్రబ్ టైఫస్ అనేది అంతగా భయపడాల్సిన విషయం లేదు. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మీ సొంత వైద్యాన్ని చేసుకునే ప్రయత్నం మంచిది కాదు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చాలా ఈజీగా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఒక చిన్న జీవి కుట్టడం వల్ల ఇది వస్తుంది, కానీ ఇది అంత ప్రాణాంతకమైనది కానీ లేకపోతే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కానీ కాదు అంటున్నారు. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష చేసినట్లుగా తెలుస్తోంది. అందరికీ ఈ విషయంలో అవగాహన కల్పించాలి ప్రజలకి అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మీకు ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ఫుల్, జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చాలా చిన్న ట్రీట్మెంట్తో తిరిగి క్షేమంగా మీరు ఇంటికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది, మీ ఏరియాల్లో ఈ లక్షణాలు ఉన్నవి ఏమైనా కనిపించాయా ఎవరికైనా? ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాటి వల్ల? లేకపోతే ఈ విషయానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీ ఏరియాలో ఏదైనా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు.
తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.